ఇంకే మరో విష్ణు రూపం ఉందా? ఉంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకమునకు ఒకడే నాథుడు. ఆయన ఎలా ఉంటాడు? శాంతమే ఆకారం ధరించినట్లున్నట్ట. అది జగత్తంతా వికారమే, నిర్వికారుడు. అందుకే శాంతమే ఆకారం ధరించినట్లుంది. ఎక్కడున్నాడు? భుజగశయనం. అది ఇంట్లో ఉంటేనే శాంతం ఉండదు, దాని మీద హాయిగా ఉన్నాడంటే ఎంత శాంతమో చూడండి. ఇక్కడ భుజగశయనం మూర్తి కట్టేయాలి మనకి. శాంతాకారం అంటే సృష్టికి పూర్వస్థితి, కేవల శాంతస్వరూపుడు. తర్వాత ఆయన సృష్టి చేయదలుచుకున్నాడు. వెంటనే అనంతకాలం సర్పరూపమై ఉంటే దాన్ని అధిష్ఠించి ఆయన గోచరించాడు. ఈ సృష్టికి సంబంధించిన సర్వ బీజములు కూడాను నాభి నుంచి పద్మముగా వచ్చాయి. ఆ క్రమం చూడండి.